కూడా ఈ సంబరాలు జరుగుతున్నాయి. సో నిజంగానే ఈ సంబరాలు అన్నవి అంటే చాలా బూస్టప్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ఈ రిజల్ట్ అన్నది ఒక మంచి అంటే ఒక ప్రదర్శనగా మనం చూడొచ్చు అంటారా? తప్పనిసరిగా అది చూసి అడుగు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి పోతుండు. చూపిరు జరా సిగ్గుండాలే. అక్కడ సెంట్రల్ మినిస్టరు అక్కడ కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిపాజిట్ కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు. వీళ్ళట దేశంలో మేము గెలుస్తామంటే ఓటు చేరుతో గెలుస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా మరి ఇక్కడ ఎందుకో మరి డిపాజిట్ కూడా రాకుండా పోయింది. ఇవాళ బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నారు, కానీ వాళ్ళ రహస్యాన్ని ప్రజలు బట్టబయలు చేశారు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కనీసం డిపాజిట్ రాదా అండి? కనీసం డిపాజిట్ రాదా? మేము పెద్ద పెద్ద చెప్తున్నారు. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఒకసారి చూడండి. ప్లీజ్ ప్లీజ్ అన్న దీపక్ మీకు అర్థమైంది కదా, మేము ఓడిపోతున్నాము అంటే కనీసం మినిమం డిపాజిట్ కూడా రాలేదు. అలాంటి వాళ్ళు ఇవాళ రాజకీయ నాయకులు అని చెప్పుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయము, రేవంత్ అన్న విజయం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చి ఎంచుకునే సంస్కృతి మాది కాదు. మీరు పోయి ఈ బస్సులో పోయి అడగొచ్చు, మీకు ఏమన్నా వచ్చిందా అంటే వాళ్ళే ఓపెన్ గా చెప్తారు, అవును ఇచ్చిపోయారు. ఇంటింటికి 20-30 వేలు ఇచ్చి, ఫ్రిడ్జ్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి, ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల 5 రౌండ్స్ అయిపోయినాయి, 6 రోజులు నడుస్తున్నది, 5 అయిపోయినాయి. అవును, పైసలు మా దగ్గర లేవు కాబట్టి వాళ్ళు ఏదన్నా అనొచ్చు. వాళ్ళు పైసల మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం వచ్చింది. మేము పైసలు ఇస్తే వీళ్ళు ఓట్లు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ నామమాత్రం అంటానికి ఆస్కారం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నాము, దేనికైనా పని గురించి ఎక్కడికి రమ్మన్నా వస్తాము. ప్రజలు ఎవరైతే ఓటేసిండ్రో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4-5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అరౌండ్ 7,000-8,000 మధ్యలో వచ్చినాయి. 12 వెళ్ళిపోతుంది. అదంతా పార్టీ చూసుకుంటుందండి. పార్టీ చూసుకుంటుంది. పని చేస్తాం ప్రజల గురించి ఇప్పటి నుంచే పని చేస్తాను రెడీగా ఉన్నా. నేను ఓడిపోయినా అని చెప్పి లాస్ట్ టైం కూర్చోలేదు, ఇప్పుడు కూర్చోలేదు. అక్కడ పైసలు అండ్ సింపతి వరకే నడిచింది. పని చేసేటోళ్ళు కొంచెం ప్రజలు ఇప్పటికైనా గుర్తించి మళ్ళీ నేను పని చేసుకుంటూనే కేంద్ర మంత్రి ప్రచారం చేసిర్రు, ఎంపీలు చేసిర్రు, ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైసల ప్రభావం డిఫరెంట్ లెవెల్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చిర్రంట, చీరలు ఇచ్చిర్రంట, టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిర్రంట. మీరు పోయి ఎంక్వైరీ బస్సులలో చేస్తే మీకు తెలుస్తుందండి. ప్లీజ్ నాకు చిన్న పని. ఇది లంకాల దీపక్ రెడ్డి చెబుతుంది. రెడ్డి ఓటమిని అంగీకరించినట్లే కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నాయో రెండు కూడా ఓటుకి 5,000 వరకు పంచారు. మా దగ్గర మేము చెప్పింది కూడా అదే, ఫస్ట్ నుంచి కూడా చెప్పింది అదే. ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డికి దాదాపుగా ఈ రౌండ్లన్నీ పూర్తయ్యేసరికి 7,000 ఓట్ల వరకు వచ్చాయని కూడా లంకాల దీపక్ రెడ్డి చెప్తున్నారు. ఎస్, ఓవరాల్గా చూస్తే లంకా దీపక్ రెడ్డి తనకు సంబంధించిన ఓటమి కారణాలను తను విశ్లేషించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఓటమి విశ్లేషణ అన్నది కాస్త డిఫరెంట్గా వినిపిస్తుంది మనకి. అందులో ముఖ్యంగా చూస్తే డబ్బులు మాత్రమే ఇక్కడ పనిచేశాయి. అంతేకాకుండా డబ్బులతోనే
కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్లన్నీ కొన్నది అనే విధంగా ఆయన మాట్లాడిన పద్ధతి కనిపిస్తోంది. ఇక ప్రతి ఓటుకి 5,000కు పైగా డబ్బులు, చీరలు, ఫ్రిడ్జ్లు, టీవీలు అందజేశారంటూ ఆయన ఆరోపిస్తూ వచ్చారు. ఆ డబ్బుల ప్రభావం ఇవాళ ఎన్నికల ఫలితాలని నిర్దేశించాయనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా డబ్బుల పంపకాలు జరిగాయి, మేము డబ్బులు పంచలేదు కాబట్టే ఓడిపోయాము, కేవలం మా సైడ్ నుంచి మా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రితో పాటు ఎంపీలు అందరూ ఇక్కడ ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఇప్పుడు దాదాపుగా 7,000కు పైగా ఓట్లు తనకు వచ్చాయని చెప్పారు. డబ్బులు పంచే ఆలోచన కానివ్వండి, డబ్బులు వచ్చే సాంప్రదాయం కానీ లేవి బీజేపీ పార్టీ ఇవాళ ఇక్కడ ఓడిపోయింది, ఆ కారణంతోనే ఓడిపోయింది. ప్రజలందరూ కూడా ఇవాళ డబ్బులు తీసుకొని ఓటేశారని విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. మనం చూస్తున్నాము ఒక్కొక్క రౌండ్కి లీడ్లు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రౌండ్ నుంచి ప్రారంభిస్తే 6వ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తన మెజారిటీని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మనం చూస్తే మొదటి రౌండ్లో 8,911 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే బీఆర్ఎస్ పార్టీకి 8,963 ఓట్లు పోలయ్యాయి. దాని కారణంగా 45 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ని ప్రారంభించింది. ఆ తర్వాత రెండో రౌండ్ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 8,963 ఓట్లను సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ కేవలం 6,015 ఓట్లు మాత్రమే సాధించి ఆ లీడ్ని 2,968కి కాంగ్రెస్ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మూడో రౌండ్ గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే 11,008 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఓట్లను తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 8,083 ఓట్లు మాత్రమే సాధించి 3,547 ఓట్లను కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాలుగో రౌండ్లో కూడా 9,567 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే టీఆర్ఎస్ పార్టీకి 6,020 ఓట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ రౌండ్లో కూడా దాదాపుగా 3,547 ఓట్ల లీడ్ అన్నది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇక ఐదో రౌండ్లో 12,283 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే బీఆర్ఎస్ పార్టీ కేవలం 8,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 3,298 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి 5వ రౌండ్లో దక్కింది. ఇక 6వ రౌండ్ గమనిస్తే కూడా అదే తరహాలో 4,908 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే బీఆర్ఎస్ పార్టీ 2,897 ఓట్లు వచ్చాయి. ఇక 2,938 ఓట్లు కాంగ్రెస్కి వస్తే మొత్తంగా 6 రౌండ్లు కలిపి 15,795 ఓట్లతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది.